హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మల్టా డిపెండ్ వీసా. సో అది కాకుండా మల్టాలో రూల్స్ చాలా మటుకు చేంజ్ అయినాయి. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో రూల్స్ ఎందుకు చేంజ్ అయినాయి అని కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మల్టా డిపెండ్ వీసా గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, అన్న ఒకసారి డిపెండ్ వీసా గురించి చెప్పాను అని. సో డిపెండ్ వీసా అనేది అది మన ఫ్యామిలీ నంబర్స్కి ఉంటుంది ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, వైఫ్ కావచ్చు, అండ్ నాన్న కావచ్చు, మమ్మీ కావచ్చు, ఎవరైనా సరే రావచ్చు ఫ్రెండ్స్. కాకపోతే దానికి ఒక రూల్స్ అనేది ఉంటుంది. ఆ రూల్స్ మనం పాటించబడుతుంది. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నీ పాస్పోర్టు మీ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరిదైనా పాస్పోర్ట్ సేమ్ నేమ్తో ఉండాలా. అంటే సేమ్ నేమ్ అంటే సర్నేమ్ సేమ్ ఉండాలా. సో సర్నేమ్ సేమ్ ఉండాలా. ఇంకొకటి వచ్చేసి నీకు ఇక్కడ ఇన్కమ్, ఒకవేళ నువ్వు ఇప్పుడు మల్టాలో పని చేస్తే నీ ఇన్కమ్ అనేది ముందు వేరు ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడు వేరే చేంజ్ అయింది. సో ఆ ఇన్కమ్ అనేది నువ్వు చూసుకోవాలి. థర్డ్ వచ్చేసి అది అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ అనేది నువ్వు తీసుకోవాలన్నమాట. నీ హెచ్ఆర్ గురించి, ఒకవేళ నువ్వు హోటల్ ఫీల్డ్లో చేస్తే నీ హెచ్ఆర్ గురించి తీసుకోవాలా. నువ్వు ఏదైనా ఇట్లా క్లీనింగ్ కంపెనీలో పని చేస్తే, ఇంకా ఏదైనా వేరే కంపెనీలలో పని చేస్తే అక్కడ నుంచి నువ్వు నీ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలా. సో నువ్వు ఒకవేళ హోటల్ ఫీల్డ్లో పని చేసినా నువ్వు హెచ్ఆర్ఓ చెప్తే నీకు వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ కావాలో నీకు ఇస్తారన్నమాట. టాపిక్ వచ్చేసి డిపెండ్ వీసాకు సాలరీ వచ్చేసి 18,960 రూపాయలు ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2023లో 15,200 సంథింగ్ ఏమి ఉండే ఫ్రెండ్స్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా రూల్స్ చేంజ్ చేశారు. ఎందుకంటే చాలామంది డిపెండ్ వీసాని తీసుకొస్తారు. సో చాలామందికి ఉండగట్లేరు కూడా ఇక్కడ. సో నువ్వు ఒకవేళ నువ్వు ఇప్పుడు డిపెండ్ వీసా తీసుకొస్తే నీకు అక్కడ 3 ఆప్షన్లు ఉంటాయి, అంటే 3 క్వశ్చన్లు ఉంటాయి అన్నమాట. ఆ 3 నువ్వు పూర్తిగా పాటించాలా. ఆ 3 ఏమంటే, ఒకటి నీవు నేమ్ అనేది సర్నేమ్ అనేది సేమ్ ఉండాలా పాస్పోర్ట్లో. ఇంకొకటి వచ్చేసి నీ సాలరీ ఇన్కమ్ ఉండాలా. ఇంకా మూడోది వచ్చేసి నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేయాలా. 2 ఇయర్స్ మల్టా నుంచి ఎటు వెళ్ళాలని చెప్పేసి నువ్వు కాంట్రాక్ట్ కూడా చేయాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మల్టాకి వస్తారు. మల్టాకి వచ్చిన తర్వాత అన్ సీజన్ ఇక్కడ చాలా అవి ఫేమస్ అన్నమాట. సో సమ్ టైమ్ డ్యూటీ ఉంటుంది, సమ్ టైమ్ డ్యూటీ ఉంటుంది. సో దాన్ని బట్టి చాలామంది అప్సెట్ అయ్యి ఏం చేస్తున్నారంటే వేరే కంట్రీకి ట్రై చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పోర్చుగల్ కానీ, ఇట్లా ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, ఇక్కడ లగ్జంబర్గ్ కానీ, ఇలా వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇక్కడ నుంచి. సో ఈ వీసా అనేది 28. సో సన్జూలిస్ వీసా ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంట్రీకి పనిచేస్తుంది యూరోప్లో. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళిపోతారు. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికే ఈ రూల్స్ పెట్టారు ఫ్రెండ్స్. సో ఈ రూల్స్ వచ్చేసి చాలా, అంటే నీకు ఇప్పుడు సాలరీ అంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు ఇప్పుడు మల్టన్లో ఉంటే నీకు సాలరీ అనేది 18,960 రూపాయలు ఉండాలి ఫ్రెండ్స్. సో దానిలో నుంచి నీకు 20% నువ్వు ఎవరినైతే తీసుకొస్తావో వాళ్ళ ట్యాక్స్లా కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో డాక్యుమెంట్స్ వచ్చేసి నీకు ఏమేమి కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ 3 మంత్ ప్లే స్లిప్ కావాలా. సో నీ సాలరీ ఎంత వస్తుంది అని చెప్పేసి చెక్ చేయడానికి నీ పేరోల్ కావాలా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీ FS3 1 ఇయర్ FS3 కావాలా. 1 ఇయర్ నువ్వు పని చేసింది, సో సేమ్ సాలరీతో పని చేస్తున్నావా, నీ సాలరీ ఇన్కమ్ ఎంత ఉన్నది అన్నది FS3లో ఉంటుంది. సో థర్డ్ వచ్చేసి నీ భార్య అక్కడ నుంచి డాక్యుమెంట్స్ కొన్ని కావాలా. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఫ్లైట్ టికెట్స్, ప్లస్ మీ భార్య పాస్పోర్ట్, ఇవన్నీ కావాలా. అండ్ మీ భార్య స్టడీ సర్టిఫికేట్ ఉంటే స్టడీ సర్టిఫికేట్, ఇవన్నీ కావాలా. సో ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఐడెంటిటీ మల్టా, నీకు అక్కడ పోయి అడిగితే నీకు ఐడెంటిటీ మల్టాలో నీకు వాళ్ళొక మెయిల్ అడ్రస్ ఇస్తారనమాట. ఆ మెయిల్ అడ్రస్కి నువ్వు మెయిల్ చేస్తావంటే వాళ్ళు నీకు 150 euro కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మన భార్యకు మన కార్డుతో వీసా అప్లై చేస్తారనమాట. సో వన్స్ వీసా వచ్చిన తర్వాత నీ భార్య ఒకవేళ నీ భార్య లేకుంటే మీ అన్ననో తమ్ముడు ఎవరైనా సరే వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేయాలనుకుంటే మళ్ళీ వాళ్ళు వర్క్ పర్మిట్ కోసం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో వాళ్ళు వర్క్ పర్మిట్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది డిపెండ్ వీసా రూల్స్ ఇక్కడ ఇప్పుడు. సో సాలరీ వచ్చేసి 18,960 రూపాయలు ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ యూరోస్లో ఉండాలా. సో అంత సాలరీ ఉంటే నీకు ఈజీగా ఉంటుంది. సో అంత సాలరీ ఒకవేళ నీకు లేకుంటే, నువ్వు ఏదైనా క్లీనింగ్ కంపెనీలో పని చేస్తున్నావు, నీ సాలరీ వచ్చేసి 800, 900 ఇట్లా వస్తుంది. సో భయపడేది ఏం లేదు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే
నీకు 2 ఆప్షన్ ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ. ఒకటి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ నువ్వు ఒక పార్ట్ టైం కార్డ్ తీసుకో. సో పార్ట్ టైం అప్లై చేసుకో. పార్ట్ టైం అప్లై చేసుకుంటే నీకు పార్ట్ టైంది వచ్చేసి €120 ఉంటుందన్నమాట. సో నీకు అక్కడ పార్ట్ టైం నువ్వు చేయాలన్నమాట. నువ్వు ఎక్కడ పార్ట్ టైం ఇస్తే అక్కడ నుంచి నీకు సాలరీ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఒకవేళ నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక హోటల్లో పని చేస్తున్నావు. సో ఆడ నీకు పార్ట్ టైం లేదు ఆ హోటల్లో. సో ఆడికించి నువ్వు వేరే దగ్గర పోయి పార్ట్ టైం చేసుకుంటున్నావు. సో ఆ హోటల్ నువ్వు ఫుల్ టైం చేస్తున్నావు, ఇక్కడ బయట వచ్చి పార్ట్ టైం చేసుకుంటావు. సో నువ్వు ఎక్కడైతే పార్ట్ టైం చేసుకుంటున్నావు అక్కడ నువ్వు పార్ట్ టైం కార్డ్ జమ చేసుకో, అంటే చేపియు. వాళ్ళు పార్ట్ టైం కార్డ్ వేస్తే నీకు €120 కట్ చేసుకుంటారు. ఆ పార్ట్ టైం కార్డులో వచ్చే డబ్బు ప్లస్ ఇక నీ సాలరీ వచ్చే పేసిప్లు ఇవి 2 కలిపి నువ్వు అటాచ్ చేస్తావు అంటే. సో ఇది వచ్చేసి నీకు మంత్ ఇయర్లీ ఇన్కమ్ నీకు 15,000 అయితే ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ నీకు 15,000 లేకుంటే 11,000, 14,000, 11,000, 13,000 అయితే ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ నీకు ఇక్కడ 13,000 ఉంటే అక్కడ నీకు ఒక 5,000, 6,000 వేసిరనుకో. సో ఆల్మోస్ట్ నీకు 15,000 దాటిపోతుంది. సో ఇక్కడ నీకు 11,000 సంథింగ్ వచ్చినా కానీ, సో అక్కడ నీ పార్ట్ టైం దగ్గర ఒక 6,000-7,000 వచ్చినా కానీ, సో ఇది కూడా నీకు 19,000 అయిపోతుంది ఫ్రెండ్స్. సో 19,000 అయిపోతే నువ్వు ఈజీగా తీసుకురావచ్చు. సో అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సో చాలామంది అట్లా చేయరు, ఎందుకంటే ఎవరికి తెలియదు ఎక్కువ. మన తెలుగు వాళ్ళకైతే స్పెషల్గా ఎవరికి తెలియదు. సో చాలామంది చేస్తారు. సో ఇండియాకి నుంచి ఈ వేరే సైడ్లో అయితే కేరళ వాళ్ళు అయితే అట్లనే చేస్తారు చాలామంది. సో అది కాకుండా కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్ వీసాలు వచ్చి కూడా ఇక్కడ పని చేస్తారు. సో నా హోటల్లో కూడా పని చేస్తారు బాగా మంది. సో అందుకోసం మేము మీకోసం వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ నెంబర్ని తీసుకెళ్ళాలంటే ఈజీ ప్రాసెస్ ఏంటంటే ముందు విజిట్ వీసా ఉండే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ విజిట్ వీసాలు అనేది బంద్ చేసారు, ఎందుకంటే విజిట్ అని చేసి తర్వాత వీళ్ళు వర్క్ ఎక్కట్టారని చాలామందికి వీసాలు కూడా అందువల్లనే రిజెక్ట్ అవుతున్నాయి. సో ఫ్యామిలీ పరంగా తీసుకురావాలనుకుంటే ఈజీ ఆప్షన్ ఇదే ఫ్రెండ్స్. సో నువ్వు ఎక్కడైనా పని చేస్తే అక్కడ పని చేసే దగ్గర నీకు ఒకవేళ సాలరీ 19,960 రూపాయలు ఉంటే అది బెటర్ ఫర్ యూ. ఒకవేళ నీకు 19,000 అంటే 20,000 కింద అంటే 15,000 కిందనే ఉన్నావు అనుకో. సో నువ్వు ఎక్కడైతే పార్ట్ టైం చేస్తావో అక్కడ నువ్వు ఒక పార్ట్ టైం కార్డు అనేది చేయించుకో. తర్వాత అక్కడ నీకు ఒక 8,000, 7,000 పార్ట్ టైం ఇచ్చినా అని, సో సంవత్సరానికి 8,000, 7,000 ఇట్లా పార్ట్ టైం ఇచ్చినా అని అది ఇది 2 అటాచ్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ, నీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో ఐ హోప్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా మాల్టా గురించి మోర్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను ఇలానే మాల్టా గురించి చెప్తాను. సో సూన్ నేను స్కిల్స్ పాస్ చేయాలనుకుంటున్నాను phase 2. సో phase 2 వచ్చేసి నేను ఈరోజు 13 ఫ్రెండ్స్. సో నేను స్కిల్స్ పాస్ అనేది 19వ తారీఖు చేస్తాను, ఎందుకంటే నేను 18వ తారీఖు నాది స్కిల్స్ పాస్ phase 2 ఉందన్నమాట ఇంటర్వ్యూ. సో నేను ఇంటర్వ్యూకి పోయి అక్కడ ఏం అడుగుతారు ఎక్కువ, దేని గురించి ఉంటుంది ఎక్కువ అనేది నేను చేస్తాను. ఆ తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఇలా మాల్టా గురించి కానీ యూరోప్ గురించి ఏమైనా చాలా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.